తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త పర్యాటక శకానికి శ్రీకారం చుట్టే సీప్లేన్ ప్రాజెక్టు ఊహాల నుంచి ఆచరణ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ, కేంద్ర సానుకూలతతో ఈ ప్రతిష్టాత్మక పథకం పట్టాలెక్కుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో వాటర్ ఏరోడ్రోమ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశారు. హుస్సేన్ సాగర్ నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వరకు విమానంలో ప్రయాణించి అద్భుత అనుభూతిని ప్రజలకు అందించడమే లక్ష్యంగా కసరత్తు ముమ్మరమైంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సమావేశమై ఈ ప్రతిపాదనను చర్చించారు. హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు సీప్లేన్ సేవలు ప్రారంభిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఒక ప్రత్యేక టూరిజం సర్క్యూట్ ఏర్పడుతుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ చర్చల అనంతరం ప్రాజెక్టులో వేగం పుంజుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలకు అనుగుణంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారుల బృందం 4 రోజుల క్రితం హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. సీప్లేన్లు సురక్షితంగా టేకాఫ్, ల్యాండింగ్ అవ్వడానికి అవసరమైన వాటర్ ఏరోడ్రోమ్ పాయింట్లు, నీటి లోతు, ప్రయాణికుల రాకపోకలకు అనువైన ప్రాంతాలపై ప్రాథమిక అంచనాకు వచ్చారు. త్వరలోనే ఈ బృందం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా ఇదే తరహా సర్వే నిర్వహించనుంది. సీప్లేన్ల కోసం ప్రత్యేకంగా రన్వే అవసరం లేదు. నీటిపైనే దిగి అక్కడి నుంచే గాల్లో ఎగురుతాయి. వీటి కోసం వాటర్ ఎయిడ్రోమ్లను నిర్మిస్తారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఒక్కో సీప్లేన్ లో 9 నుంచి 12 మంది ప్రయాణించవచ్చు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో ట్రయల్ రన్స్ జరిగినా ఈసారి పూర్తిస్థాయి సర్వీసులు ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ఉన్నాయి. ఏఏఐ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు తుది చర్యలు తీసుకోనున్నాయి.